జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జోహార్లు తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ కొనసాగిద్దాం మన వీరుల ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం మన వీరుల ఆశయాలను కొనసాగిద్దాం వర్ధిల్లాలి అమరవీరుల ఆలోచన విధానం వర్ధిల్లాలి పోరాడదాం తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడదాం తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడదాం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ జోహార్ 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 53లో ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఫజల్ అలీ కమిషన్కు ఒక విద్యార్థిగా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయకూడదని ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన బృందంలో ఆయన కూడా ఒకడు. ఆ తర్వాత 68లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ ఉద్యమానికి మరి ఒక సిద్ధాంతాన్ని అందించి మార్గనిర్దేశన చేసినటువంటి అధ్యాపక బృందంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ వ్యాపితంగా తెలంగాణ డిమాండు, తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ విస్తృతంగా తిరిగి ప్రచారం చేశాడు. మలిదశ ఉద్యమానికి బీజాలు నాటిండు. ఆ ఉద్యమంలోకి ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ భాగస్వామ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. వారందరినీ భాగస్వామ్యం చేసి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఆయన పూనుకొని ఊరూరు తిరిగిండు. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పటమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటమే సాగవలసి ఉంటుందని, ఆ అభివృద్ధి తెలంగాణ ప్రజలందరికీ బతుకుదెరువు చూపాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ఇవాళ తెలంగాణలో ఆయన ఒక నిజాయితీపరుడిగా నిబద్ధతతో జీవితకాలం అంతా కూడా ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తిగా